మాట్లాడితే అవసరమే లేదు. నువ్వు ఇంటికి కూడా పిక్కలేవు. చెప్తున్నాను బయట ఉన్నా కారం రా సార్ క్లయింట్ది బయటకి రా సార్ ఫస్ట్ రండి సార్. హలో గైస్, నేను మాస్క్ ఎందుకు పెట్టుకున్నానంటే ఈ ప్రాంక్ వచ్చేసి హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్లో అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు, అందుకే మాస్క్ పెట్టుకున్నాను. ఈ ప్రాంక్ వచ్చేసి సెకండ్ ప్రాంక్. యాక్సెస్ టఫ్ డోర్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ఎంప్లాయీ మీద ప్రాంక్ చేయమన్నారు. ఒక ప్రాంక్ అయిపోయింది, బ్యాక్ సైడ్ కూర్చున్న పర్సన్ మీద ప్రాంక్ అయిపోయింది. ఆ ప్రాంక్ కూడా త్వరలో వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. కంపల్సరీ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఆఫ్ ఫన్ అయితే ఉంది దీంట్లో. డోంట్ మిస్, లాస్ట్ వరకు అయితే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరేనా? రమేష్. ఓకే, సీట్ బెల్ట్ వేసుకో. చింతలా లేదు, మా ఓల్డ్ బోయినపల్లి. హలో గాయ్స్, ఈ కంపెనీ గురించి ఎలా తెలిసిందంటే నేను మా ఇంటికి డోర్స్ పెట్టిద్దాం అనుకున్నప్పుడే ఈ యాక్సెస్ టఫ్ డోర్స్ గురించి అయితే తెలిసింది. కాంటాక్ట్ అయితే వీళ్ళు వుడెన్ డోర్స్ కంటే మంచి డోర్స్ ఇస్తామంటే స్టీల్ డోర్స్ గురించి అయితే చెప్పిండ్రు. ఈ డోర్స్కి చెదలు పట్టవు, గట్టిగా ఉంటాయి, వుడెన్ కన్నా తక్కువ పైసలకే వస్తాయి మనకి. నేను కొన్నాను, చాలా మంచిగా అయితే ఉన్నాయి, అందుకే ఈ వీడియో కూడా చేసినాను. మీకు కావాలంటే వీళ్ళకి ఒక ఫోన్ చేస్తే చాలు, డోర్స్ ఇంటి దగ్గరికే వస్తాయి. డిస్క్రిప్షన్లో వీళ్ళ నంబర్స్, లింక్స్ అయితే ఉన్నాయి, వెళ్ళైతే తప్పకుండా అయితే చెక్అవుట్ చేయండి. హలో గైస్, మీకోసం అయితే నేనైతే యాక్సెస్ కంపెనీకి అయితే వెళ్ళిపోయినాను అనమాట. లోపలికి వెళ్తే ఇక్కడైతే మీరు చూడొచ్చు గైస్, వీళ్ళు టాటా స్టీల్ని అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. వీళ్ళ దగ్గర అయితే చాలా పెద్దవి అయితే కంపెనీలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క స్టీల్ని అయితే నేనైతే జాగ్రత్తగా అయితే చూసినాను అనమాట. వీళ్ళు మేకింగ్ ఎట్లా చేస్తారు, వీళ్ళ కంపెనీస్ ఎట్లా అంటే ఉన్నాయి, వీళ్ళ దగ్గర మిషన్స్ ఏమేమి ఉన్నాయి, ఇట్లా వీళ్ళ దగ్గర క్వాలిటీ ఎట్లా ఉన్నాయని చెప్పేసి అయితే నేనైతే ప్రతిదైతే చూసినాను అనమాట. ఓకే గైస్, ఇక్కడైతే మీరైతే చూడొచ్చు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళైతే బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు కూడా అయితే సర్వీస్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇట్లయితే మీరైతే చూడొచ్చు, రకరకాల డెమో పీసులు అయితే ఉన్నాయి. ఇంకా టైం లేదు కాబట్టి నేనైతే చకచక అయితే మీకైతే చూపిస్తున్నాను. డోర్స్ అయితే చూడండి ఎంత ప్రీమియం ఉన్నాయి. మీకు కావాలంటే స్టాప్ చేసుకొని అయితే చూసుకోండి, చాలా ప్రీమియమ్స్ అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. ఇంకోటి గైస్, వెయిట్ చేయండి, మీకైతే ఆటోమేటిక్ డోర్స్కి అయితే చూడొచ్చు. ఇదైతే ఆటోమేటిక్ అయితే మూసుకుంటుంది, తెరుచుకుంటుంది. ఇంకా వీళ్ళ దగ్గర చాలా నెంబర్ ఆఫ్ అయితే వెరైటీస్ ఉన్నాయన్నమాట. దోమలు రాకుండా కూడా అయితే వీళ్ళ దగ్గర చాలా. ఇంకోటి అయితే మీరైతే చూడొచ్చు, బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ కూడా అయితే వీళ్ళైతే తయారు చేస్తున్నారు. ఓకే గ్యాస్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా అయితే వీళ్ళైతే బయోలో అయితే వీళ్ళ లింక్ ఉంది, వీళ్ళ నెంబర్స్ కూడా అయితే ఇస్తానన్నమాట. వీళ్ళైతే ఒక్కసారి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. వీళ్ళ క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. ఇక మొదలెడదామా? డిజైనర్ అంట కదండి, అయితే కన్ఫ్యూజన్ లో ఉంది కొద్దిగా. మా ఫాదరు చెప్తారు, వాళ్ళకి కావాల్సినట్టు మీరు కూడా మీ ఐడియాస్ కూడా చెప్పండి. వాళ్ళకి నేను అదే కదా చెప్పింది. అన్నా కొద్దిగా మెల్లి మాట్లాడనా, ఎందుకు నువ్వు ఇంటికాడ ఉండనా, నేను వచ్చి చూసుకుంటాను కదా. నేను వాళ్ళకి చెప్పింది కూడా అదే కదా. పోదాం. వాళ్ళు అదే చేస్తానన్నారు కదా. సరే, ఇంకా అయిపోయింది కదా. 2 minutes ఇంటికాడ పోయినాక నాన్నతో మాట్లాడుకోను, ఏమన్నా కానీ. మాట్లాడుకో కాదన్నా, నీకు అర్థమైతే లేదా? నువ్వు ఆయన వచ్చి చెప్పి మాట్లాడతాడు, నువ్వు ఊకే ఉండు. రేట్లు వీళ్ళవి ఎక్కువ ఉంటాయి, అడుగు అన్నా తర్వాత మాట్లాడదు. అది చెప్పినాడు కదా రేట్స్, ఆయన చెప్పినాడు. ఇప్పుడు ఈయన ఒక రేట్ చెప్తాడు, వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు క్వాలిటీ బాగుంటది, 20 years వరకు లైఫ్ ఇస్తామని చెప్తున్నారు కదా. 25 చెప్పినాడు, నువ్వెంత 20 చెప్పినావా? పెద్దనా
నాది ఏమీ లేదండి. వాళ్ళు ఓన్లీ డిజైనర్ బ్రదర్. నువ్వు ఊకున్నానా ఇలా చిల్లర చెయ్యొద్దు. ఏం చిల్లర అంత పెద్ద ఇల్లు కట్టించి డోర్ కి వీళ్ళని పిలుచుకొని పోయేది ఏంటి మన బతుకు. అంటే వీళ్ళు టఫ్ అన్నమాట. మాది రాయలది కూడా అదే స్టీలే కదా, వీళ్ళు అంటే అది వేరేనా? నువ్వు రాయలు పెట్టుకుంటే ప్రతిదీ రాయలు అయిపోతుందా? బాగా చెప్పిన వాళ్ళే, ప్రతిసారి ఇదే సమస్య. ఇది అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంటికి వాకిలికి తిరిగేదైంది మన బతుకు. అన్నా నీకేం సంబంధము? అది ఇల్లు గురించి మాది కదా. మాదంటే అంటే నా పేరు మీద, అది కాదు ఆయన, అది నా పేరు మీద ఉంది కదా. పేరు మీద ఉంటే నువ్వు ఇట్లా నాటకాలు మళ్ళీ బాగుండో చూడు చెప్తున్నా నేను. సరే సరే నువ్వు ఊక ఉండు. ఈడ వీళ్ళు ఊరికే ఉండు. మన ఇంటి సమస్య వరకు మనది ఉండని, నీకేమవుద్దు. కాదన్నా చెప్పినాను అప్పుడే, ఆడ రాయలు ఉందన్నా, రేటు మీది ఎక్కువ ఉంది అంటే క్వాలిటీ బాగుంది అని ఏదో అన్నాడు మనోడు. సర్లే అని అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ సజెస్ట్ చేసినారు అన్నమాట. ఇక్కడ బాగుంటా 6 inches 6'4" పెద్దవి అట్లాంటి దండికి చేయాలా. నువ్వు ఇల్లు చూస్తే ఇప్పుడు చూస్తూ కదా సైట్ నీకు మ్యాప్ లో. మామూలుగా అంటే కింద 6 పైన 4 పెట్టుకున్నాం అనుకుంటున్నాం అన్నమాట. జనరల్ గా 3/7 అయితే మీకు 20 అలా వస్తుంది అన్న. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను. అంత రావాలి మళ్ళా కదా అన్నా. నువ్వు వాళ్ళు మాట్లాడతారు, నీకు తల తెలియదు తోక తెలియదు, తల తెలియదు తోక తెలియదు. డబ్బులు ఎక్కువనే అన్న. ఈ కంపెనీ మీరు చెప్పింది డబ్బులు ఎక్కువ, క్వాలిటీ బాగుంటది అన్న. క్వాలిటీ బాగుంటది అన్న. చూస్తున్నాం కదా, గ్లోబల్ మార్కెట్ స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్ మా అయ్యే డోర్ మొత్తం ఆ కిందే డోర్ ఒకటి పెద్ద చేసినారు కదా. పేరులోనే ఉంది టఫ్ డోర్స్ అని. అంటే డ్యూరబిలిటీ. గ్లోబల్ స్కూల్ చూసారా? బయట గేట్ చూసినాను, లోపల పోలే. అదే మాది శంషాబాద్ దగ్గరలో ఉంది కదా. మళ్ళా అంత లేదే వీళ్ళ గురించి మన ఫ్యామిలీ. స్వామి తెలుసులేరా, నువ్వు ఏం మాట్లాడుకున్నావో నాకు తెలుసుపా చెప్పేది. రీసెంట్ గా కూడా మొన్న డోర్లు వెళ్ళినాయి. అంత ముందు ఒక 100 డోర్లు పంపించాం. రీసెంట్ గా 50 డోర్స్ వెళ్ళినాయి. నిన్నే కదా. కాదు ఈయన ఒకటి చెప్పినాడు. ఇప్పుడు అన్నని ఏమో ఎవరో ఆయన పేరు పిలిపిస్తే చూసినాడు, అర్థం కాలేదని నిన్ను పిలిచినాడు. ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు రమేష్. బేటా రమేష్, బేటా సురేష్. రమేష్ అన్న. ఆయన పేరు సుధీర్. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? డోర్ పైన టాప్ ఫిక్సింగ్ కావాలా? సరే నువ్వు ఇక్కడ దిగేసి పో. నువ్వు సాయంత్రం పట్టింది ఆయనకేమన్నా ఏం చేస్తావు? వచ్చి ఊకే తలకాయ తినుకుంటా మెంటల్ ఆడొద్దు చెప్తున్నాడు. అది నా ఇల్లు, నువ్వు మెంటల్ ఆడకు అన్నా. నీ వెళ్ళ మాట నువ్వు సాయంత్రం లోపల పని చూసుకొని రాపో. నేను ఇప్పుడు నేను మాట్లాడే మాటలకి వీళ్ళకి చెప్పబుద్దే కాదు. చెప్పనా? నువ్వు డిజైన్ చూపిస్తా ఏం చెప్తావు చెప్పనా? ఇప్పుడు మనకి డోర్ ఎలివేషన్ డోర్ కావాలన్నా? ఎలివేషన్ డోర్ అవును. ఎంత ఉంటది? విడ్త్ ఎంత ఉంటది? 4 అంటే 4 × 304. 6 feet అనుకుంటున్నాం పైన. ఇంకా పెద్ద పెడితే మంచిదా చిన్న పెడితే మంచిదా? 12-18 ఉంటది విడ్త్. 12-18 mm. ఓకే. పైన టాప్ ఫిక్సింగ్ ఇచ్చేది అంటారా? tinted glass తో టాప్ ఫిక్సింగ్ ఇచ్చేది. అన్ని నువ్వే చెప్పురా, నాది ఏం అవసరం లే. నువ్వు నీకు ఎడల్పు పొడు మధ్యలో అన్ని నువ్వే పెట్టుకో. పట్టింది ఆయన నీకే నాటకాలు చేస్తున్నావా? ఆయన చెప్తాడా? మనం చెప్పినట్లు మాట్లాడితే పంట అవసరమే లేదు. నువ్వు ఇంటికి కూడా పిక్కలేవు. చెప్తున్నాడు ఏంది సంపి నాటకాలు నువ్వు రేంద్రా? కాదన్నా నాటకాలు మాట్లాడేది మాట చూడనా? ఏం రా నువ్వు? ఏం గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. అని ఎందుకన్నా ఆగన్నా?
ఏం చేస్తున్నావు? డోర్ ఓపెన్ కూర్చో కింద. తిరిగి కూర్చో. ఫోన్ ఆడ పెట్టు. ఫోన్ ఆడ. అన్న టూర్ తీసేదా అన్న టూర్ తీయాలి అన్న సారీ అన్న సారీ అన్న అన్న ఆగన్నా నా ఫింగర్ ప్రింట్ ఇది. నాకన్నా ఆగన్నా ఎందుకన్నా నువ్వు నా ఫోన్ ఏది? నేను పేదలు మొన్న ఆపన్నా అంటే అన్న ఏం కదా అనుకున్నా అడు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఆగన్నా అన్న కూల్ అన్న కూల్ నాకు గన్ని అన్న ఆగన్నా కూల్ అన్న కూల్ నీకు ఇంజక్షన్ వేస్తా. గన్ను తీద్దాం. తెలుసుకోవాలని తెలుసుకోవాలని ఎవరిని ఏం చేస్తున్నావు? సుధీర్ ఏం చేస్తున్నావు? సుధీర్ నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అన్నా ఇంజక్షన్ వేస్తా. నీకు ఒక ఇంజక్షన్ వేస్తాను. అన్నా అడిగెవరు వచ్చి చూడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చంపుతావనండి. ఆగన్నా చంపుతావనండి. నిన్నది చంపుతారన్నా. ఏం నీ పేరు? నీకు ఒక ఇంజక్షన్ వేస్తానా? నీకు ఇంజక్షన్ ఏం నీ పేరు? ఏమంత తీసుకుతో చంపుతావా? గన్నీ చెప్తా. గన్నీ నిన్నది చంపుతారన్నా. గన్నీ కోకద్దే. అమ్మో డోర్ తీసుకుపోతావా? గాడి హరిభాయ్ కంట్రోల్ కర. ఏందా మీది? ఏమైందిరా? ఏం తింటావు? ఉన్నావు ఫ్రాంక్ చూడలే ఇది జస్ట్ ఫ్రాగ్ వీడియో. మీ యాక్సెస్ తరపు నుంచే ఇదంతా చేసింది. ఓకే ఆ మంచి వదలేరా? తిరగట్లేదు. ఎట్లా పీసుకున్నాడు? జైలంతా పీసుకున్నాడు. కొరగా వచ్చినాడు. గన్నీ కొంచెం మంచి కొద్దిగా ఇదైనాడు. నాకే అయింది. ఆయన పిసుకుతున్నాడు, పైకి ఎక్కుతాడు, కొరకుతాడు. నీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు? అవుతానే ఆపకూడదు. తిరుగు అంటున్నా. జుబ్బన్నాడంటే గన్ను పడేసినాను. గంగ పట్టుకుని మోగ దగ్గర పెట్టేసినాడు. దాని మీద ఆడికి ఇంజక్షన్ తీసినా దీన్ని తోపెట్టినాడు. కాదు ఏమనుకున్నాను? నిజంగా ఏదో మీ ఇద్దరు దెబ్బలాడుకుని మనోడు బకరకాలు దొరికేది మీ ఇద్దరు మీకే అనుకున్నా. నవ్వుతలేరా? డోర్ కీ రాలే. నేను నా దగ్గరకు వచ్చి దీన్ని ఒత్తుతున్నావు. నేను ఇట్లా చేయి పెట్టేసినాను. నువ్వు దీన్ని తీసుకుంటే ఫస్ట్ మాట్లాడేది. నువ్వు ఈ నుంచి లాక్ తీసుకుంటే చూడొద్దు అక్కడ చూడు. నువ్వు లాక్ తీసుకుంటే ఓపెన్ చేసుకుని దిగి ఉరుకుతుంటివి. అందుకే నేను చేయి పట్టుకున్నాను. చూసినవా?
చూసా మళ్ళీ నీకు ఆ మంచి డోరు నవ్వుతున్నాడు సౌండ్ గుర్తుపడతలేమో కిక్కి నవ్వుతున్నాడు కింద కూర్చొని కిక్కి నవ్వుతున్నాడు కింద కూర్చొని నాకు ఈయన నిజంగా సైకిల్ టైప్ చేస్తాడు. ఓకే పర్లేదు పర్వాలేదు. నీ ఎక్స్పీరియన్స్ చెప్పాను ఒకసారి. బాగుందన్న కాకపోతే కొంచెం అలాంటి చేసినప్పుడు చెప్పు. చెప్పి చేస్తే రాదు. చెప్పినాడు కదా గుండు కూడా నిజంగా చచ్చిపోతాడు. ముసలోడు 40+ ఉంటే చచ్చిపోతాడు. చచ్చిపోతాడు. నువ్వు యంగ్ ఏజ్ బక్కగా ఉన్నావు కాబట్టి నేను ఇదే చేసినావు అనమాట. ఇంకొకటి ఉంటే అక్కడ చచ్చిపోతాడు. ఓకే ఈ వీడియోకి ఈ ప్రాంక్ కి ఎంత రేటింగ్ ఇస్తావు? 10లో 8 ఇస్తా. 8 ఇస్తావు. అంటే యాక్టింగ్ ఈటింగ్ మొత్తం స్క్రిప్ట్ మాట్లాడుకొని మధ్య మధ్యలో మేమిద్దరం కొట్లాడుకొని ఇంకా హైలైట్ అది హైలైట్ అది. ఓకే నన్ను ఎందుకు సెకండ్లు చేశారు? ఓకేనా? ఈ వీడియో ఒకసారి వీడియో అన్నోన్ వెహికల్స్ ఎక్కేటప్పుడు జాగ్రత్త అను. ఏంటంటే ట్రాప్ చేసినాం కాబట్టి నువ్వు వచ్చినావు. వేరే వాళ్ళు ఎక్కేటప్పుడు జాగ్రత్త. లేడీస్ ముఖ్యం. లేడీస్ ముఖ్యం. నేను నీ గురించి 4 మాటలు చెప్పు. చెప్పాలన్నా అన్నోన్ వెహికల్స్ మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎక్కేటప్పుడు జాగ్రత్త ఎక్కండి అని. అన్నాన్ వెహికల్స్ ఎక్కినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఓకే మీ సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. మీ లొకేషన్ షేర్ చేసుకోవడం అట్లా అన్ని లొకేషన్ మీ రిలేటివ్స్ కి ఎవరికైనా షేర్ చేసి నేను పలానా బండి ఎక్కినాను, నేను ఒక 1 hour లో 4 hours లో వస్తాను, ఇలా పలానా టైం రీచ్ అవుతాను, పలానా టైంకి రీచ్ అవుతాను అని చెప్పేసి అట్లా మీ వాళ్ళకి మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే నువ్వు చెప్పు, నువ్వు 2 మాటలు ఏదన్నా చెప్పు. నువ్వు మీ ఫ్రెండ్ ని పక్కన చేసిన ఓకే బ్రో. ఏం నవ్వన్నా నువ్వు కింద పడి నవ్వుతున్నాడు. నాకు నవ్వు వినిపిస్తలేదు. అనిపిస్తుంది కిల్ల నవ్వుతున్నాడు కింద కూర్చొని. నీకు వినపడుతుందా? నాకు అనిపిస్తుంది ఇక్కడ నుంచి. నీకు పట్టన్నాక వద్దు సుధీర్కి పట్టండు. ఓకే ఓకే బ్రో. వీడియో వస్తుంది, నువ్వు కూడా చూడు యూట్యూబ్ ఒకసారి వీడియో. రియాలిటీ వచ్చిందా అంటే మనం చేసేది రియాలిటీ కాబట్టి నేను ఏమన్నా చెప్పించుకుంటే స్క్రిప్ట్ అవుతుంది. మేము జెన్యున్ ప్రాంక్ చేస్తాం అన్నమాట. ఆరిత్య ప్రాంక్ అని యూట్యూబ్ ఛానల్. ఒకసారి నువ్వు కూడా చూడు, దాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. ఓకే బ్రో. ఓకే ఓకే వీడియో పెట్టుకోవచ్చు కదా? పెట్టుకోండి.